ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ అద్భుతమైన వంట దాగి ఉందో చూసేద్దామా? షడ్రుచుల్లో అందరికీ నచ్చని రుచి, అంటే నచ్చని రుచి అని ఎందుకంటున్నానంటే చేదంటే అదేదో చెడ్డగా భావిస్తారు. కానీ ఈ చేదు అనేదే మనకి మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుతుందని మనం ఆయుర్వేదంలో ఎప్పుడు చూసినా ఒక మంచి ఔషధం చేదుగా తయారు చేసేవాళ్ళు. సో మరి చేదే అన్ని మన ఒంట్లో ఉన్న చెడునంతా బయటికి తీసే గుణం ఉందంటారు. అంతేకాకుండా కాకరకాయని కూడా చాలామంది, అంటే మన దేశపు చేదు విదేశాలకు పాకి, ముఖ్యంగా చైనా, ఆఫ్రికా, ఇండోనేషియా, ఇక్కడ అన్ని చోట్ల ఈ కాకరకాయని రకరకాల రుచులతో చేసేసుకుంటూ ఉంటారు. కానీ మటన్తో కూడా చేస్తూ ఉంటారు. అది తర్వాత ఇంకొక రోజు చేసుకుందాం. ఒక నాటుకోడి కూడా బాగా రుచిగా ఉండాలి అంటే కాకరకాయ పొదలు ఉంటాయి కదా, దాని కింద పెరిగిన నాటుకోడి రుచి చాలా బాగుంటుందని అలా చెప్తూ ఉంటే విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పటిదాకా వెళ్ళి ఎప్పుడు కాకరి పొద కింద కోడిని పట్టుకొని మాత్రం తినలేదు. సో మరి ఈ కాకరకాయలో ఆ చేదుని కూడా చాలా కమ్మగా రుచిగా చేసుకోవచ్చు. దాంట్లో మరికొన్ని ఈ షడ్రుచులు వేసేస్తే మన కాకరకాయ రుచి మరింతగా పెరిగిపోతుంది. సో మరి ఈరోజు షడ్రుచులు అన్నీ వేసేసి ఒక కాకరకాయతోటి మంచి సాలం చేసుకుందాం. అది చేసుకొని తింటుంటే లొట్టలు వేసుకోవాల్సింది. కాకరకాయ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం, కానీ కాకరకాయతోటి రుచికరంగా చేయడం కోసం, ఆ కాకరకాయలోని ఆ చేదు తీసేయడం కోసం చిన్న చిన్న టెక్నిక్లు వాడుతూ ఉంటాం. మరి ఇళ్లలో చాలా మంది కొంచెం అంతా పసుపు ఉప్పు వేసి కాకరకాయని ముక్కలుగా కట్ చేసేసి పిండేస్తుంటారు. ఎందుకు అంటే దాంట్లో ఉప్పు బయటికి తీసేయాలని. అయితే ఆ పిండినప్పుడు దాంట్లో జ్యూస్ అంతా తీసేస్తారు. అలా జ్యూస్ తీయాల్సిన అవసరం ఏం లేదు. కాకరకాయ ఎన్నో రకాలు దొరుకుతుంది. మరి ఈ రోజు మనం చేసుకునేది తెల్ల కాకరకాయ, గ్రీన్గా. అయితే ఎన్నో వెరైటీ కాకరకాయలు ఉంటాయి. కొన్ని కాకరకాయలు ఇవి చేదుందా లేదా, తర్వాత చూడండి ముఖం ఎంత చక్కగా కమ్మగా ఉందని పెడతానో. ఈ చేదు తీసేయడం కోసం ఫస్ట్ ఈ కాకరకాయల్ని మనకు కావలసిన సైజుల్లో కట్ చేసేసుకుందాం. ఆహా, ఎలా ఉందంటే చిన్న కాకరకాయ ముక్క తింటుంటే నాకు చిన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అందరూ వేప పుల్ల పెట్టి పళ్ళు తోముకుంటూ ఉంటారు. అది చూసి నాకు కూడా ఆ వేప పుల్లతో తోముకోవాలని తీసుకుంటే ఆ చేదుగా ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత అంటారు కదా, తినగ వేమ తీయ నిండు అన్నట్టు ఆ వేప పుల్లతోటి పళ్ళు తోముకుంటుంటే భలే మజా వచ్చింది. ఈ చేదు అనేసరికి ఆ రోజులు గుర్తుకొచ్చేసాయి. చేదు ఈ కాకరకాయలో తీయడం కోసం కేవలం ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక 15 నిమిషాలు పెట్టారంటే దాంట్లో ఉన్న చాలా మటుకు చేదు వెళ్ళిపోతుంది. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసి దీన్ని ఈ కూర ఆల్మోస్ట్ సగం రెడీ అయ్యేంత వరకు ఈ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకుందాం. మరొకటి, మరి చేదు తగ్గడానికి కూడా మనం ఎన్నో వాడుతూ ఉంటాం. ఈరోజు మనం ఈ కాకరకాయతో పాటు పచ్చిమిరపకాయలు వేసి సాలన్. మరి సాలన్ అంటే మీ అందరికీ తెలుసు, మనం చింతపండు పులుసు, మనం పల్లీలు నువ్వులు వేసి చేసేసుకుంటాం కదా. ఈరోజు కూడా ఈ సాలన్ చేసుకుందాం. అయితే ఈ సాలన్లో మరి కాకరకాయ మంచిగా చేయాలి అంటే దాంట్లో మనం కొంచెం అంత బెల్లం వేసేసుకుంటాం. పంచదార కంటే బెల్లం వేస్తే దాంట్లో ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకుంటాం కాబట్టి ఇది కాకరకాయకి మంచి బ్యూటిఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది. ముందుగా పల్లీలు. ఈ రోజు చేసే రెసిపీ కనుక మీరు ఇది పర్ఫెక్ట్గా మీరు చేయడం నేర్చుకుంటే మీరు ఎన్నో రకాల సాలన్ కర్రీలు చేసుకోవచ్చు. ఇదే కూరలో మీరు వంకాయ వేస్తే అద్దరిపోతుంది. మనందరం నూనె వంకాయ అంటాం కదా. ఇదే గ్రేవీలో చామగడ్డ వేసుకోండి. ఇలా రకరకాల కూరగాయలు కూడా వేసుకున్నా చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని పల్లీల్ని కొంచెం సేపు వేయించుకుందాం. అయితే తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఆ పల్లీలు టప్ టప్ అని పగలాలి. అప్పుడే ఆ పల్లీల్లో మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. 2-3 నిమిషాల పాటు స్లోగా వేయించుకుందాం. చేసే వంటలు తినేవాళ్ళు చాలా రుచిగా తినాలి అని మనకు ఆ సంకల్ప బలం ఉంటే మన వంటలు ఎట్లయినా రుచిగా వచ్చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వుల్ని కూడా అదే విధంగా కొంచెం చిటపట్లాడతాయి. ఇందులో కొంచెం ఎండి కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇది చక్కగా వేయించుకుంటే చేసే కూర
మంచి రుచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా లైట్గా కలర్ రావాలి, దీంట్లో నుంచి మంచి సువాసన బయటికి వెదజల్లాలి. పల్లీల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఈ 3 అనేది మంచి కాంబినేషన్. ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ నువ్వులు, పల్లీలు, కొబ్బరి కలిపి ఆ కాంబినేషన్లో మనం కూరలు చేసుకుంటూ ఉన్నాం. ఇలా అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇందులోనే మరి కొంచెం సేపు దీన్ని ఇలా వేయించుకుంటే ఆ కలర్ ఈవెన్గా చక్కగా వస్తుంది. దీన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసి కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రకరకాల కూరలు చేసుకున్నప్పుడు, లేకపోతే వంకాయ వేపుడు, లేకపోతే ఇలాంటివి ఏది చేసుకున్నా కొంచెం అంత పొడి అందులో వేస్తారనుకోండి, ఆ కూర రుచి మరింతగా పెరిగిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి వేరేసారి వాడాలి అంటేనేమో మీరు పొడి చేసుకోండి. ఇప్పుడు నేను ఇదే కూరలో వాడేస్తున్నాను కాబట్టి పేస్ట్ చేస్తున్నా. సాలంలో చేసేటప్పుడు కొంచెం అంత నీళ్లు పోసి దీన్ని పేస్ట్ చేసుకుందాం. మరి ఇది రెడీ అయిపోయింది. ఇది పేస్ట్ అయిన తర్వాత మరి ఏం చేయాలో చూద్దాం. నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, మరి వాటిని తీసి దీంట్లో ఉన్న మంచి ఆ సువాసనని బయటికి తీయడం కోసం నేను ఈ నూనెలో కొంచెంగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఈ సాలంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వంటలో వాడుకోవడానికి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. ప్రకృతిలోని కమ్మదనం, వైటమిన్ ఏ, డిఈ, అంతేకాకుండా ఇందులో ఒమేగా ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకని మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తింటే మన ఆరోగ్యం బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ కాకరకాయల్ని లైట్గా ఫ్రై చేసేసి తీసేసుకుందాం. తర్వాత మళ్ళీ సాలంలో వేసుకుందాం. సో కాకరకాయలు ఒక 2 నిమిషాల పాటు చిట్టుపట్లాడిన తర్వాత మన పచ్చిమిరపకాయలు కూడా ఏవైతే కట్ చేసుకున్నామో అవి కూడా వేసేసుకుందాం. అయితే పచ్చిమిరపకాయలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, మరీ ఎక్కువ ఫ్రై అయితే కూడా బాగోదు. మరొకటి, పచ్చిమిరపకాయలు మీరు గమనిస్తే కనుక నూనెలో కొంచెం ఫ్రై అయినా ఆ నూనెకి, ఆ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈరోజు 2 కాకరకాయలో స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే ఈ పచ్చిమిరపకాయల స్వీట్ ఫ్లేవర్ని కూడా ఈ నూనెలో క్యాప్చర్ చేసి తర్వాత దాంట్లో తాలింపు వేసుకొని మరి వంట స్టార్ట్ చేసుకుందాం. కాకరకాయలకి లైట్గా ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఈ మిరపకాయలు కూడా వేసి ఈ మిరపకాయల్ని లైట్గా నైఫ్ తోటి ఇలా చీలాను, లేకపోతే నూనెలో వేసినప్పుడు టప్ టప్ అని పగిలేసి వేడి వేడి నూనె మన మీద పడే ప్రమాదం ఉంటుంది. నూనెలో కొంచెం సేపు వేయించి తర్వాత వీటన్నిటిని, ఈ కాకరకాయ, ఈ పచ్చిమిరపకాయని ఇందులో నుంచి తీసేసి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని కూర రెడీ అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. మనం వేసిన నూనె చక్కగా ఇందులోనే ఉంది. ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుందాం. ఈ ఆవాలు చిటపట్లాడిన తరువాతనే దీంట్లో జీలకర్ర, కొంచెం మంట తగ్గించేశాను, కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయలు చేసి కలుపుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఈ కూరలో కలిసిపోవాలి. మరి ఇందులో కొంచెం అంత పసుపు, దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, అయ్యో మర్చిపోయాను, మరి అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం ఇందులో ఇంగువ కూడా వేసేసుకుందాం. అయితే ఇలా మసాలాలు అన్నీ వేసి నూనెలో కుక్ చేస్తే ఆ మసాలాలు మాడితే కూర చేదైపోతుంది. అందుకని చెప్పేసి ఇందులో కొంచెం అంత నీళ్లు పోసుకొని కలిపేసుకుంటే మసాలాలు మాడవు, మన కూర రుచిగా ఉంటుంది. అలాగే ఇందులో కారపొడి కూడా వేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ, ధనియాల పొడి, ఇవి కూడా కొంచెం కుక్ అవుతేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో కుక్ అయింది, కొంచెం మాడిన ఒక రకమైన చేదు వస్తుంది. కాకరకాయ చేదు అందం, మాడిన చేదు కర్మ అనుకోవాలి. సో అలా కాకుండా మనం దీన్ని చక్కగా ఇలా చేసుకొని ఈ మిశ్రమాన్ని పేస్ట్ దీంట్లో వేసేసుకున్నాం, వేసేసి కలిపేసుకున్నాం. ఈ మసాలా అంతా కుక్ అయ్యి చూస్తే దానా దానా లాగా చక్కగా ఉంది. ఇక నాకు డౌట్ లేదు, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా తక్కువ ఉంది. అయితే దీన్ని మీరు టేస్ట్ చేశారనుకోండి, మీకు అంత టేస్ట్ ఏమనిపించదు. కానీ దీంట్లో ఎప్పుడైతే మన చింతపండు పులుసు, అది కూడా బెల్లం పడుతుందో అప్పుడే దీనికి టేస్ట్. బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చింతపండు పులుసు, అయితే చింతపండు పులుసు కూడా ఉంది కదా అని మొత్తం పోసుకోకూడదు. ఎంత అయితే మనకి మంచి టేస్ట్ అనిపిస్తుందో అంత వేసుకోవాలి. టేస్ట్ చూద్దాం. కానీ దీంట్లో కాకరకాయ కూడా చక్కగా
కుక్ అవ్వాలి కొంచెం సేపు. ఈ కాకరకాయని కూడా వేసేసుకుందాం. ఈ కాకరకాయ ఈ సాలన్ స్టైలే కాదు, ఒక కూర నేర్చుకుంటే అలా ఎన్నో కూరలు చేసుకోవచ్చు. అది మీరు నేర్చుకుంటున్నారు. ఇందులో కావాలంటే మరి కొంచెం నీళ్లు కూడా పోసుకుందాం. ఇప్పుడు ఆ కొంచెం మిగిలిన చేదుని బెల్లము, మన చింతపండు పులుసు ఈ కాకరకాయలో మనకి చక్కగా బయటికి తీసేస్తుంది. మంచి టేస్ట్ ఈ గ్రేవీకి వస్తుంది. కాకరకాయల్ని ఈ గ్రేవీలో ఒక 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. మన అద్భుతమైన చక్కటి సాలన్ ఇలా నూనె పైకి తేలిందనుకోండి, అప్పుడు రెడీ అయిపోయినట్టే. వీటిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా కుక్ చేసుకుందాం. కొంచెం అంత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీరని ఇట్లా చాప్ చేసుకుందాం. వేసేసి లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఆహా, దీన్ని ఇంకా స్టవ్ కట్టేసి తినేయడమే. దీన్ని ఆ కొంచెం ఆ సాసు, ఆ కర్రీ చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మీకు చాలా బాగుంటుంది. కానీ ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసేసాను కదా, మరీ ఎక్కువ కాదు. మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. పులావ్ రైస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. బాగా వేడిగా ఉంది, అయినా కొంచెం అంత సాస్ తాకి. కాకరకాయ మిరపకాయ సాలన్ తయారు చేయడానికి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు, నువ్వులు అలాగే కొబ్బరి చూపించిన విధంగా చక్కగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసి మూత పెట్టి పేస్ట్ చేసుకోవాలి. తరువాత కొంచెం నూనెలో కాకరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చూపించిన విధంగా చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని ఒక ప్లేట్ లో తీసి అదే నూనెలో వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు కూడా వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మనం ముందుగా చేసుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసి కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఆ నూనె పైకి తేలి మసాలా అంతా కుక్ అయిన తర్వాత దాంట్లో చూపించిన విధంగా బెల్లం కూడా వేసి చింతపండు పులుసు దాన్ని కుక్ చేసుకుని దాంట్లో కాకరకాయ ముక్కలు కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు మరోసారి కావలసిన కన్సిస్టెన్సీలో కుక్ చేసుకుని దాంట్లో ముందుగా వేయించుకున్న మిరపకాయలు కూడా వేసి వేడి వేడిగా తింటే భలే సూపర్ గా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.